ప్రభువా మీకు స్తోత్రాలు. యేసు ప్రభువా, మా ప్రతి పాపములను క్షమించి మా అంతరంగములను మీ రక్తముతో శుద్ధీకరించి మా మనస్సును మా చేతులను నడిపించి అనుదినము మాలో నివసించుచున్నందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, గడిచిన సందేశాలలో లూకా సువార్త 6వ అధ్యాయము 20 వచనం నుండి ఇంచుమించు 49 వచనం వరకు ఇది కొండ మీద ప్రసంగంలో ఉన్న మూల సందేశమై ఉన్నది. అక్కడ 3 అధ్యాయాలలో మత్తయి సువార్తలో ప్రభు సందేశాన్ని ఇచ్చాడు. ఇవే మాటలు. లూకా సువార్తలో కేవలము 29 అధ్యాయాలలో 29 వచనాలలో 3 అధ్యాయాల సందేశాన్ని కూలంకషముగా లూకా సువార్తలో ఇమిడి ఉన్నది. ఇది ఒక కొండ మీద ప్రసంగంలో మూలాంశం. నిజముగా ఈ లూకా సువార్త 20 అధ్యాయంలో నుండి 20 వచనంలో నుండి 6వ అధ్యాయము 20 వచనం నుండి 49వ వచనం వరకు ఇప్పుడే కాదు, మొదటగా నేను చదివినప్పుడు కూడా ఈ మాటలన్నీ కూడా నాలో గుండెలో నాటుకొని వెళ్ళాయి. ఇలా చేయాలని ఆ రోజే నేను తీర్మానం చేశాను. అద్భుతమైన, ప్రత్యేకమైన స్పెషల్ లైఫ్ ఇది. ఎక్లోషియా అనగా ప్రత్యేకింపబడిన వారు. లోకంలో నుండి ప్రభు కోసం జీవించడానికి దేవుడు ప్రత్యేకపరుచుకున్న జనాంగాన్ని దేవుని సంఘము అని అంటారు. సంఘము అనగా ఎక్లోషియా. ఎక్లోషియా అనగా ప్రత్యేకముగా జీవించడానికి ఏర్పాటు చేయబడ్డవారు. ఈ 29 వచనాలలో మానవుని జీవిత నడవడిక చక్కగా వెరీ వెరీ స్పెషల్గా ఉంది ఇక్కడ. ఇవి నాకు చాలా హృదయాన్ని తాకాయి. ఇటువంటి జీవితము నేను కలిగి ఉండాలని ఆ రోజే ఆశపడ్డాను. ప్రాముఖ్యంగా 35వ వచనంలో, మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయండి, అప్పు ఇయ్యండి. అప్పు అనగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయండి, అవసరతలో ఉన్నవారికి సహాయము చేయండి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది, మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. ఎట్టి వారిని గూర్చి కూడా నిరాశ చేసుకొనవద్దు.
ఈ మనిషికి నేను సహాయం చేస్తే నాకేంటి లాభం? ఇతను నాకేమన్నా తిరిగి ఇస్తాడా? దేనికి ఉపయోగపడతాడు ఇతను? అతనిలో ఆ సామర్థ్యం ఉందా అని ఆలోచించక సహాయము చేయనప్పుడు ఆ అవసరతలో ఉన్న వ్యక్తికి అతని నుండి ఏమీ ఆశించక మీరు వారికి మేలు చేయండి, సహాయము చేయండి. అప్పుడు మీ ఫలము గొప్పదిగా ఉంటుంది. మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. సర్వోన్నతుని లక్షణం ఏంటంటే కృతజ్ఞత లేని వారికి, దుష్టులకు ఆయన ఉపకారి ఉన్నాడు. ఆయనకు వందనాలు చెల్లించకపోయిన వారి గురించి కూడా ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. ప్రభువు అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. ఆయన అందరికీ మేలు చేస్తాడు. చెడ్డవారి మీద, మంచివారి మీద తన సూర్యుని, తన వర్షమును, తన గాలిని, తన ప్రభావాన్ని కురిపించుచున్నాడు. మానవుడు కృతజ్ఞతా హృదయంతో జీవిస్తే తన జీవితము మరింతగా వర్ధిల్లుతుంది. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి. ఆయన కనికరం గలవాడు, మనము కనికరముతో నింపబడాలి. మనుషులకు తీర్పు తీర్చబడదు, అప్పుడు మన గురించి కూడా తీర్పు తీర్చబడదు. నేరం మోపవద్దు, మన మీద నేరం మోపబడదు. క్షమించండి, మీరు కూడా క్షమించబడతారు. ఇవ్వండి, మీకు కూడా ఇవ్వబడుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకు కూడా కొలవబడుతుంది. తేడా ఉండదు. అందుకే మనము ముంతలతో కొలిస్తే ప్రభు మనకు ముంతలతో ఇస్తాడు. బాణలతో కొలిస్తే బాణలతో ఇస్తాడు. సంచులతో కొలిస్తే సంచులతో మనకు కొలుస్తాడు. ట్రాక్టర్లతో కొలిస్తే ట్రాక్టర్లతో ఇస్తాడు ఆయన. లారీలతో కొలిస్తే లారీలతో ఇస్తాడు. మనం ఏ కొలతతో మనము ప్రభువును ప్రేమిస్తామో, మనుషులను ప్రేమిస్తామో అదే కొలత మనకు కూడా కొలవబడుతుంది. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడికి వచ్చువారు కలరు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. కనుక ఆయన ధారాళముగా దయచేసే దేవుడు. ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేసే దేవుడు ఆయన. సుఖముగా అనుభవించుటకు ధారాళముగా ఇచ్చే ప్రభు ఆయన. ఆయనను స్తుతించాలి. ఆయనలాగా మనం కూడా జీవించాలి. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకును కొలవబడుతుందని ప్రభు చెప్పాడు. కనుక ప్రభులాగా మనము ధారాళమైన మనస్సుతో ఈ లోకములో జీవించాలి. 39వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? ఒకవేళ చూపితే వారిద్దరు కూడా గుంటలో పడతారు. కాబట్టి ఆత్మదీపం వెలిగించబడని వారు గుడ్డివాడితో సమానం. ఆత్మదీపం ఎప్పుడు వెలిగించబడుతుంది?
అనగా ఒక వ్యక్తి తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడితే, తను పాపిని, నాలో ఏ మంచితనం లేదు, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగుము అని ఏ మనుష్యుడు ఏ క్షణాన ఒప్పుకుంటాడో, పశ్చాత్తాపపడతాడో, ఆ రోజే అతని ఆత్మదీపము వెలిగించబడుతుంది. పాప క్షమాపణ, పాప పశ్చాత్తాపం కలుగని వారికి మనోనేత్రాలు వెలిగించబడవు, ఆత్మదీపము వెలిగించబడదు. అటువంటి వారు ఏ మానవునికి సరైన మార్గాన్ని చూపలేరు. సత్యం అనేది దూరముగాను బహు లోతుగాను ఉన్నది. కనుక సత్యము పరలోకం నుండి పారజూచెను, కృపా సత్యములు ముద్దు పెట్టుకున్నవి. ప్రభు సత్యమే మన దగ్గరికి యేసుక్రీస్తు రూపంలో వచ్చెను. పొంటియస్ పైలాట్ అన్నాడు, నువ్వెవరయ్యా అంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు. అవునా, సత్యమనగా ఏమిటి అని అడిగాడు అతను. ఎదురుగానే ఉన్నాడు యేసే సత్యం. మరలా సత్యమనగా ఏమిటి అంటే, ఆయన మౌనముగా ఉన్నాడు. యేసు ప్రభు సత్యం, సత్యరాజు ఆయన, కృపా సత్య సంపూర్ణుడైన ఆయనే సత్యము. ఎకోహిం, ఇదిగో ఈ మనుష్యుడు, అనగా ఈయనే సత్యం. ఇది సత్య మార్గం. సత్యాన్ని ప్రేమించే ప్రతి వారు కూడా యేసుక్రీస్తును చేరుకుంటారు. యేసుక్రీస్తు లేని వారు అసత్యవర్తనులు, వారిలో సత్యము లేదు. సత్యప్రదాత మనలో లేకపోతే మనం సత్య సంబంధులం ఎలాగవుతాము? అటువంటి వారు ఏవో మాటలు చెప్పవచ్చు, వారు కూడా సభలు పెట్టవచ్చు, కానీ మనుషులకు సత్య మార్గము బోధింపలేరు. ఒక మనిషి ఆత్మదీపం వెలిగించబడకుండా తోటి మనిషిని వెలుగులోనికి నడిపించలేడు. తాత్కాలికంగా లోక సంబంధమైన తుచ్చమైన మార్గాలను, క్షణికమైన మార్గాలను బోధించగలడేమో కానీ సత్య మార్గమును, నిత్య జీవానికి నడిపించే శాశ్వతమైన మార్గాన్ని తోటి మనిషి ఆత్మదీపం వెలిగించబడకుండా నడిపించలేడు. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపితే ఇద్దరు కూడా గోతిలో పడతారు. మనుషులు ఈ లోకంలో ఆత్మదీపాలు వెలిగించబడక వారి యొక్క మతంలో ప్రభువును వెతుకుతున్నారు, సత్యాన్ని వెతుకుతున్నారు. అనేక రకాల మతాలు, మానవుడు మతములో దేవుణ్ణి వెతుకుతున్నాడు. మతములో దేవుడు దొరకడు, కులములో దేవుడు దొరకడు. దేవుడు మానవుణ్ణి రక్షణతో కలుసుకున్నాడు. సత్యాన్ని ఎరగటంలో ఆయన దొరుకుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనాన్ని చూస్తారు. యథార్థత అనేది, నాలో మంచితనం లేదయ్యా, నాలో
పరిశుద్ధత లేదు. నా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి. నేను నా హృదయాన్ని పరిశుద్ధపరచుకొనలేను. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే మానవ హృదయాలను పరిశుద్ధపరుస్తుంది. మనము మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపం నుండి, సమస్త దుర్నీతి నుండి విడిపించి మనలను పవిత్రులనుగా చేస్తాడు. మనలో పాపము లేదు అంటే దేవుని వాక్యము మనలో లేదు. మనము మన పాపములను ఒప్పుకుంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము మనలను పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తము త్రాకబడిన హృదయాలు వెలుగులో నడుస్తాయి. వారి మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఆత్మదీపమును వెలిగించేది యేసుక్రీస్తు చిందించిన పరిశుద్ధ రక్తమే. ఈ రక్తము తాకిన హృదయాలు పావనమవుతాయి. ఆత్మదీపాలు వెలిగించబడతాయి. అప్పుడు ఆ మనిషి తోటివానికి దారి చూపగలడు. వెలుగులో నడిస్తే ఇద్దరు కూడా వెలుగులో గమ్యము చేరుకుంటారు. చీకట్లో నడిచే వారికి ప్రయాణంలో ఏమేమి ఉంటాయో, గుంతలుండాయో, ఏమేమి ఉండాయో, రాళ్ళుండాయో, గుండ్లుండాయో, రకరకాల పురుగులు మార్గంలో వారికి కనబడిన వారికి వెలుగు లేదు గనుక వాటి వలన ఇబ్బంది పడతారు. చీకటి గదిలో నల్లపిల్లిని వెదకడం, మానవుడు మతంలో దేవుణ్ణి వెదకడం. మతాన్ని దిగి రావాల. జక్కయ్య, మేడి చెట్టు దిగిరా, నేడు నేను నిన్ను కలుసుకోవాలి, మీ ఇంటిలో నేను ఈరోజు జీవించాలి అంటే జక్కయ్య సంతోషంగా త్వరగా మేడి చెట్టు దిగి వచ్చాడు. మనుషులు ప్రభు పిలుపును అందుకొని రకరకాలుగా ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు. అనేక విధానాలలో ప్రతి మానవుని హృదయాన్ని ఆ తలుపు తట్టుచున్నాడు. మానవుడు త్వరగా తలుపు తీస్తే యేసుక్రీస్తు ఆ జీవితాలను వెలుగుమయం చేస్తాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని అయితే మనుషులు ఆ వెలుగును కనుక్కోలేకపోయినారు. వారు దుష్కార్యములను ప్రేమిస్తూ ఉన్నారు గనుక వెలుగై ఉన్న యేసుక్రీస్తుని చేరుకోలేకున్నారు. మా కులం, మా మతం అంటున్నారు. కులములో, మతములో మానవునికి దేవుడు దొరకడు. మన ఊహలో, మన పద్ధతిలో, మన సిద్ధాంతాలలో, మన పెద్దల పారంపర్యాచారంలో దేవుడు లేడండి. ఆయన రక్షణ ద్వారా మనిషికి సమీపముగా వస్తాడు. కృపతో దేవుడు మానవుణ్ణి కలుసుకున్నాడు. కృపను పోగొట్టుకున్నాడు, మహిమను కోల్పోయాడు. కృపగలిగిన దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూముఖాన యేసుక్రీస్తుగా కన్యక గర్భమున జన్మించాడు. ఆయన నజరేతువాడైన యేసుక్రీస్తు మానవులను మతం అనే గుడ్డితనంలో నుండి, కూలకట్లలో నుండి విడిపించి
వెలుగు మార్గంలో నడిపించి వారి జీవితాలను విప్లవాత్మకముగా వెలిగించి వారి ద్వారా అనేక మందిని వెలిగించడానికి ఆయన ఈ లోకములో విరివిగా అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆత్మ దీపం వెలిగించబడకుండా, మనోనేత్రాలు తెరవబడకుండా, పాప క్షమాపణ పొందకుండా ఏ మానవుడు తోటి మానవునికి మార్గము చూపలేడు, దారి చూపలేడు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. జ్ఞానం అనగా దేవుని యందలి భయభక్తులే జ్ఞానము. దేవుని జ్ఞానము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ జ్ఞానము పరలోకం నుండి వస్తుంది. 7 స్తంభాలను ఈ భూమి మీద చెక్కుకొనినది అని సామెతల్లో ఉంది. 7 స్తంభాలు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు. సామెతల్లో చూసినట్లయితే సామెతలు 9వ అధ్యాయము, జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. సామెతల్లో ఉన్న జ్ఞానం అనే చోట యేసుక్రీస్తును పెట్టుకుని మనం చదివితే చక్కగా మనకు అర్థమవుతుంది. జ్ఞానము అనే చోట యేసుక్రీస్తు అని మీరు చదువుకోండి, అద్భుతమైన భావము మీరు పొందుకుంటారు. జ్ఞానము ప్రభు అయిన యేసుక్రీస్తే. జ్ఞానము నివాసమును కట్టుకుని 7 స్తంభాలు చెక్కుకొనెను. చూడండి, 7 స్తంభాలు అనగా యేసు ప్రభు యొక్క పుట్టుక, యేసు ప్రభు యొక్క బాల్యము, యేసు ప్రభు యొక్క యవ్వనము, యేసు ప్రభు యొక్క అద్భుతాలు, యేసు ప్రభు యొక్క శిలువ మరణము, యేసు ప్రభు యొక్క పునరుత్థానం, యేసు ప్రభు యొక్క బోధలు, ఇవన్నీ కూడా జ్ఞానమును ఈ లోకంలో స్థిరపరిచినాయి. 7 స్తంభాలు. ప్రియమైన సహోదరులారా, నిజమైన జ్ఞానము లోకములో ఎక్కడ దొరకదు. దేవుని జ్ఞానము లో ఉండే స్వభావాలు మనం గమనిస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. దైవ జ్ఞానము అంటే ఈ గుణాలు అక్కడ ఉంటాయి. ఇది లోకంలో నుండి ఎక్కడ దొరకదు. పైనుండి వచ్చే జ్ఞానం. యేసు ప్రభు పరలోకం నుండి వచ్చాడు, పైనుండి వచ్చాడు ఆయన. అందుకే ఆయన ఆ విషయాలు ఎక్కువ చెప్పాడు. పరలోకాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చాడు. దేవుని రాజ్యాన్ని మానవుల్లో ఇక్కడే ప్రసరింపచేయడానికి వచ్చాడు. మొట్టమొదట పవిత్రమైనది,
తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. పక్షపాతము గాని వేషధారణ గాని అందులో ఉండదు. దేవుని జ్ఞానము కలిగిన వారు ఈ లక్షణాలను కలిగి ఉంటారు. యేసు ప్రభువును ఎవరైనా మా ఊర్లో నుండి వెళ్ళిపో అంటే మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఆయన దూషింపబడి ఎవరిని బెదిరించలేదు, శ్రమ పెట్టబడి ఎదిరించలేదు. ఆయన న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకున్నాడు. కనుక దైవ జ్ఞానంతో నింపడిన వారిలో ఆ లక్షణాలు ఉంటాయి. జ్ఞానం అంటే ఏదో చదువులో మంచి ర్యాంకు సంపాదించాడు, ఐఏఎస్ పాస్ అయ్యాడు, సెలెక్ట్ అయ్యాడు, ఇండియాలో మొదటి ర్యాంక్ వచ్చింది, వీళ్ళను జ్ఞానులు అనరు. అది లోక సంబంధమైన జ్ఞానమే. జ్ఞానము అనేది ఆత్మ సంబంధమైనది. అది పైనుండి వస్తుంది. ఆ జ్ఞానమే ప్రభు అయిన యేసుక్రీస్తు. జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు. నాశనానికి జోగకుండా, గుంటలో పడకుండా అనేక మందిని తప్పిస్తారు. మనోనేత్రాలు వెలిగించబడాలి. లేని ఎడల ఏ మానవుడు తోటి మానవునికి సరైన మార్గము చూపలేడు. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. యేసు ప్రభువే అద్భుతమైన బోధకుడు. నిన్ను పోలిన బోధకుడు ఎవడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ బోధ కొరకు ద్వీపములు కనిపెట్టును. బోధకుడు అనగా మాస్టర్ అని, టీచర్ అని ఇంగ్లీష్లో మనం చూడగలం. యేసు ప్రభు బోధకుడు. హెబ్రీ భాషలో రబ్బూని అని అంటారు బోధకుడిని. ఈయన అద్భుతమైన బోధకుడు. ఆయన బోధ 3 రోజులు మీటింగులు, అన్నపానాలు మానేసి విన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో 3 రోజులు వింటూనే ఉన్నారు, అన్నపానాలు మానేశారు. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వారికి జీవజలపు ఊటల్లాగా ప్రాణాత్మ శరీరాలను ఉల్లాసంతో నింపుతుంది. కనుక ఆయన మన బోధకుడు, మన గురువు. మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయండి. అనగా ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు మాటలకి లోబడాలి. ఆయనను గురువుగా, ఆయన నడవడికలో మనం నడిస్తే అప్పుడు మానవులకి విశ్రాంతి కలుగుతుంది. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా, నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయి, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటానికి నీకు వీలవుతుంది అని ప్రభు చెప్పాడు. ఎదుటి వారిని తప్పులు పట్టేవాడి కంటిలో దూలాలు ఉన్నాయి. వారి కంటిలో దూలాలు పెట్టుకొని ఎదుటి వారి కంటిలో నలుసును వారు చూస్తారు. ఒకవేళ ఎదుటి వారి వైపు చూపిస్తే
4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి. నువ్వు ఆ మనిషిని తప్పుడు వ్యక్తి అంటున్నావు. కానీ 4 వేళ్ళు నువ్వేం తక్కువ? ముందు నీ కంట్లో దూలం ఉంది. ఎదుటివారిని తప్పులు పట్టేవారు వారి కంటిలో దూలం పెట్టుకొని ఉంటారు. ఆ దూలం కంటిలో ఉండటం బట్టి వాళ్ళ తప్పులు వారికి కనబడవు. నేను బాగున్నానులే, నా అంత మంచివాడు ఎవరున్నారు? భార్య దగ్గరికి వెళ్తాడు. నాలాంటి మంచి భర్త ఎవరున్నారు? మన బంధువుల్లో కానీ, మన చుట్టాల్లో కానీ, మన ఊర్లో కానీ, మన మండలంలో కానీ, మన జిల్లాలో కూడా లేడు. ఇంకా డంబం ఎక్కువైతే రాష్ట్రం, దేశం లెవెల్లో పోతాడు. నాలాంటి భర్త, మంచి భర్త ఎవడే కానీ లేడంటాడు. అతని కంటిలో దూలం ఉంది కాబట్టి తన గురించే డబ్బా, తనను మించిన వాళ్ళు ఉండారనే సంగతి తనకు తెలియదు. ఎందుకంటే కంటిలో దూలం ఉంది. ఎట్లా అర్థమవుతుంది? చాలామంది భార్యలు కూడా అట్లాగే ఉంటారు. నేనై నిన్ను సహిస్తూ ఉండానంటారు. కానీ అంతకంటే సహించే వాళ్ళు ఎక్కువ ఉండారు. ఎంతకంటే ఓర్చుకునే వాళ్ళు, ఓర్పు కలిగిన వారు, భర్త వెడల సహనం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కోట్ల మంది ఉంటారు. ప్రవక్త అయిన ఏలియా కూడా ఈ విషయం అర్థం కాలేదు. ఏం ఏలియా ఎక్కడున్నావంటే, అయ్యా అందరూ నిన్ను విడిచిపోయారయ్యా, అందరూ లోక సంబంధమైన ఆరాధన చేస్తున్నారయ్యా, నేనొక్కడిని నీ కోసము రోషముగా బ్రతుకుతున్నానయ్యా అన్నాడు. ప్రభు అన్నాడు, ఓహో, నేనొక్కడిని రోషంగా బ్రతుకుతున్నాను అంటున్నావా? ఏలియా, 7,000 మంది నీకు తెలియకోకుండా నా కొరకు రోషంగా బతుకుతున్నారు అని ప్రభు ఏలియాకు చెప్పాడు. మనకంటే మించిన వాళ్ళు చాలామంది ఉన్నారని మనం అనుకుంటే నిజముగా మనం ఎంతో ధన్యులం. నాకంటే ఎవరు మించి ఉంటారు? నన్ను మించిన వాడు లేడు అని అనుకున్న వారి కంటిలో దూరాలుంటాయి. వారిని వారు తప్పులు పట్టుకోరు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడువాడు ఒక్కడు కూడా లేడు అని ఇర్మియా ద్వారా ప్రభు మాట్లాడాడు. ఎప్పుడు వాళ్ళు చేశారు, ఇల్లు చేశారు, వాళ్ళ తప్పు, ఇలా తప్పు, మా ఆడబిడ్డ ఇలా ఉండకూడదు, మా తోడుకోడు ఇలా ఉండకూడదు, వాళ్ళు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదని అందరి తప్పులు నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ ఉంటారు. కానీ వాళ్ళ తప్పులు వారికి కనబడవు. గురిగింజ అనేది పైన ఎర్రగా ఉంటుంది, కింద నల్లగా ఉంటుంది. కానీ అది అనుకుంటుందంట, నేనంతా ఎర్రగానే ఉన్నాను, కానీ కింద ఉండే నలుపు అది ఎరగదంట. మనుషులు కూడా ఇలాగ ఉంటారు. ఎందుకంటే వారి కంటిలో దూలాలు ఉన్నాయి. ఎవరి కంటిలో దూలాలు ఉన్నాయంటే ఎదుటి వారిని తప్పులు పట్టేవారు. మీరు చాలామందిని చూసింటారు. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా ఎదుటి వారి తప్పులే చెబుతారు. వారి తప్పులు ఎప్పుడైనా మీకు చెప్పారా? నేను మంచోని కాదమ్మా, నా హృదయం మంచిది కాదమ్మా, అయినా నా ప్రతి కన్నీటికి, ప్రతి బాధకు నా అవిధేయతే కారణం. దేవుడు మంచివాడు, నాకంటే అందరూ కూడా మంచివారే. నేను ఆయన కృపకు కూడా యోగ్యురాలిని కాదు. నీతో సహవాసం చేయడానికి కూడా నాకు యోగ్యత లేదు. ఇలాంటి వారి కంటిలో నలుసులుంటాయి, అనగా వారికి చక్కటి చూపు ఉంది. వారు ఎదుటి వారి తప్పులను వారు కనబడవు. ఎదుటి వారి తప్పులు, వారి తప్పులే వారికి కనబడతాయి. నాకెందుకు చెప్తారమ్మా, నేను వాళ్ళకంటే మించిన దాన్ని,
నేనేం తక్కువ చేశానా అని వాళ్ళ హృదయంలో వాళ్ళు అనుకుంటారు. నేనేదో పెద్ద మంచి అయినట్టు ఈమె నాకు చెప్తాది అందరి తప్పులు, నా గురించి ఏమి తెలిస్తే కదా అని ఈ శ్రేష్టమైన చూపు కలిగిన వారు, ఆత్మ సంబంధమైన దృష్టి కలిగిన వారు వాళ్ళ గురించి వారు పశ్చాత్తాపడతారు. ప్రియమైన సహోదరులారా, మన గురించి మనం ఆలోచన చేస్తే మనవి ఎన్నో ఉన్నాయి, తప్పులు, పొరపాటులు. మనం ఎప్పుడూ ఎదుటివాడి తప్పులను, పొరపాట్లను వేలెత్తి చూపకూడదు. ప్రతి మనిషిలో కూడా పొరపాట్లు ఉన్నాయి. పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే పాపము లేనివాడు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన ఆ జన్మ పరిశుద్ధుడు. ఆయన మన దోషములను అనేకను మరిచిపోయినాడు. ప్రభు మన దోషాలను లెక్క పెడితే మనం ఎవరు కూడా ఆయన సన్నిధిలో ఉండలేం. కనుక ప్రతి వారిలో బలహీనతలు ఉంటాయి. మనం ఆ బలహీనతలను బట్టి వారిని తృణీకరించక వారిలో ఉండే సద్గుణాలను మనం బయటికి తీసుకొని రావాలి, వారిని ప్రోత్సహించాలి, మరింత సత్యములోనికి వారిని నడిపించాలి. వింటే ధన్యులవుతారు, దాన్ని చులకనగా తీసుకుంటే వారిష్టం. కనుక కంటిలో ఉన్న దూలము, కంటిలో ఉన్న నలుసు గల వారి గురించి ప్రభువు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాడు. ముందు నీ కంటిలో ఉండే దూలం తీసుకో వేషధారి, తర్వాత ఎదుటివాని కంటిలో నలుసును తీయడానికి నీకు తేటగా కనబడుతుంది అన్నాడు. మాకంతా తెలుసు అనేవారు గుడ్డివారని, మాకేమి తెలియదు అనేవారు దృష్టి కలిగిన వారని ప్రభు చెప్పాడు. కాబట్టి నాకు అంతా తెలుసు, నాకేం చెప్పాకు, పో, నువ్వా నాకు చెప్పేది అని మనుషులను ఎదిరిస్తారు. తెలిసిన వాడు మౌనముగా ఉంటాడు. సగం తెలిసిన వారే ఎగిరిగిరి పడతారు. నిండుకుండా తొనకదు, సగంకుండే అట్లా ఇట్లా ఊగుతుంటుంది. కొంతమంది పిల్లలు పల్లెల్లో కొలాయికి నీళ్ళకి వెళ్తారు. ఆ తల్లి ఏదో కూర వంట చేసుకుంటూ ఆమె బిజీలో ఉండి ఆ పిల్లోడిని, 10 ఏళ్ళ పిల్లోడిని బిందె తీసుకొని నీళ్ళకి పోయి రాపోరంటది. ఆ పిల్లోడు నిండు బిందె తీసుకొని రాలేక మోయలేక సొగానికి ఎత్తుకొని వస్తాడు. అప్పుడు బోరింగులు ఉండేవి మేము చిన్నప్పుడు. ఆ పిల్లోడు వస్తాడు, సొగానికి కొట్టుకుంటాడు, ఎత్తన్నా అంటాడు. ఎత్తుతే వాడు ఊగుతా వెనక్కి ముందుకు ఊగుతా ఉంటాడు. ఈ పిల్లోడు ఎక్కడ బిందెని కింద పడేస్తాడు అనుకుంటాం. ఆ మనిషిని, ఆ పిల్లోడిని ఆ సగం బిందె ఒక పట్టాన ఉండనివ్వదు, సరిగా నడవనివ్వదు. ఆ పిల్లోడు కాళ్ళు వెనక్కి ముందుకు అడుగులు వేసుకుంటా ఊగుతా ఉంటాడు. సగం కుండ కాబట్టి, సగం బిందె నీళ్ళు కాబట్టి ఆ పిల్లోడిని గస పెట్టేస్తుంది. సగం జ్ఞానం, మిడిమిడి జ్ఞానం అనేది మనిషికి లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంది. కానీ నిండు బిందె తొనకదు. బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్కువగా మౌనంగా ఉంటారు. మీరు మూర్ఖులైనా మౌనముగా ఉంటే మీరు జ్ఞానులుగా ఎంచబడతారని యోబులో రాయబడి ఉన్నది. కాబట్టి ఎవరు సంపూర్ణముగా తెలిసిన వాడు ఎవరు లేరు. నేను గంటల తరబడి సందేశాలను చెప్పినా ఇది గుసగుస శబ్దమే.
దేవుని గురించి. నాకు తెలిసినది దేవుని గురించి గుసగుస శబ్దమే. ఎన్ని గంటలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చేసినా గుసగుస శబ్దమే ఇది. ప్రతి మనుష్యుడు కూడా దేవుడి దగ్గర ఒక స్టూడెంట్ లాగా ఉండాలి. ప్రొఫెసర్లు లేరు ఇక్కడ, టీచర్లు లేరు, తెలిసిన వాడు ఎవరు లేరు. తెలిసినవాడు ఆయనే. పరిశుద్ధాత్ముని ప్రభావం ద్వారా గుసగుస శబ్దాలను మనం వింటున్నాం. యేసుక్రీస్తు దొరికిన వారికి దైవాన్వేషణ సంపూర్ణత చెందుతుంది. యేసుక్రీస్తే దైవాన్వేషణకు, సత్యాన్వేషణకు ఆది అంతమై ఉన్నాడు. యేసుక్రీస్తు దొరికిన వారికి ఇంకా వేరే అన్వేషణతో పని ఉండదు. ఆత్మకి శాంతి దొరుకుతుంది. నిత్య జీవార్థమైన ఫలాన్ని అతను పొందుకుంటాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మనం ఎప్పుడూ నేర్చుకోవాలి. నేర్చుకునే మనసు గలవాడు అన్నిటిలో ముందుంటాడు. నాకు తెలుసులే, నాకు నువ్వు చెప్పాలా అనే వాళ్ళకి ఇంకా వారు ఏమి నేర్చుకోలేరు కొత్తగా. కొంతమంది చూడండి, వారితో ఎప్పుడు మాట్లాడినా పాత సంగతులే చెప్తారు. వాళ్ళలో నుండి కొత్త విషయాలు రావు. కారణం ఏమిటా అని మనం ఆరాధిస్తే ఆ మనిషి నేర్చుకోవడంలో ఆగిపోయాడు. ఆ తపన లేదు. నాకేంది నేర్పేది, నేనే అనేక మందికి నేర్పాలనుకుంటాడు. కానీ జీవిత కాలంలో మన ప్రాణం ఉన్నంత వరకు మనం అనేక విషయాలను నేర్చుకోవాలి. నేర్చుకునే వాళ్ళే ఎప్పుడూ వారు కొత్త విషయాలు చెబుతుంటారు. వారి దగ్గర జీవపు ఊటలాగా సందేశాలు బయటికి వస్తూ ఉంటాయి. కుంభ వర్షంలాగా కొత్త సంగతులు, ఇంతకు ముందు ఎప్పుడు వినని సంగతులు వారి దగ్గర మనం వినగలం. వారి నోట ఆ మాటలు అలాగా కుప్పలు కుప్పలుగా పడుతుంటాయి. ఎప్పుడూ ఆ విషయాలు విని ఉండరు. ఎందుకంటే ఆ మనిషి ఎప్పుడూ నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉంటాడు. నాకేమీ తెలియదు, నేను నేర్చుకోవాలని ప్రతి క్షణము ఆరాటపడతాడు. కనుక అతని దగ్గర ఎప్పుడు కూడా క్రొత్త విషయాలే, మరుగైన క్రొత్త విషయాలను అతని ద్వారా ప్రభువు మనతో మాట్లాడతాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, మరుగై ఉన్న నీవు గ్రహింపలేని సంగతులను నీకు తెలియజేస్తాను. నేను క్రొత్త సంగతులు నీకు తెలియజేస్తున్నాను, ఇంతకుముందు నువ్వు విన్నవి కావయి. ఓ నాకు తెలుసులే అనే దానికి ఇంతకుముందు ఎప్పుడు నువ్వు వినలేవు, వాటిని వినలేదు. తెలియని మరుగైన క్రొత్త సంగతులను నీకు తెలియజేస్తున్నానని యెషయా గ్రంథంలో మనము 3 దినాల కిందట చూశాం. కాబట్టి ఎప్పుడు కొత్త విషయాలు మనలో నుండి రావాలంటే మనం ఎప్పుడు నేర్చుకునే వారిగానే ఉండాలి. కనుక మనము తగ్గించుకుంటే, నాకు పెద్దగా తెలియదు కానీ తెలిసినంత వరకు నిశ్చయతతో సంపూర్ణముగా మనం జీవిస్తే ఇంకా క్రొత్త విషయాలు మనకు వస్తాయి. ప్రభు అన్నాడు, మీకు చెవిలో చెప్పబడినది మిద్దెల మీద ప్రకటించండి, మీతో రహస్యముగా చెప్పిన విషయాలను బహిరంగముగా ప్రకటించండి అన్నాడు. పంచుకునే కొలది ఈ సందేశము, ఈ పాండిత్యము
ఇంకా వృద్ధి పొందుతుంది. పంచుకోకపోతే అది ఇంకా కొత్త విషయాలు తెలియదు. కనుక ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తుని గూర్చి మీకు తెలిసినంత వరకు ఆ సందేశం ప్రకారం జీవించండి. ఏమైతే చెబుతున్నామో అదే మన జీవితమై ఉండాలి. ఏమైతే మన జీవితం ఉందో అదే మనం చెప్పాలి. నోరు మాట్లాడితే నొసలు వెక్కిరించకూడదు. నోరు మాట్లాడితే నొసలు అవునవునవును కరెక్టే, ఎస్ ఎస్ ఈజ్ పర్ఫెక్ట్ అని మన నొసలే మనకి ముద్ర వేయాలి. కాబట్టి చెప్పటం వలన మనలో ఆ విధంగా జీవించాలి అని ఒక తపన కలుగుతుంది. దాచుకోవటం వలన మనుషులు రహస్యముగా తప్పులు చేస్తూ ఉంటారు, వేషధారులుగా ఉంటారు. అందుకే ప్రభు అన్నాడు, వేషధారి, నీ జీవితాన్ని కప్పిపెట్టుకుని ఇతరులను నువ్వు తప్పుడు అంటావా? ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో. ఎదుటి వానితో నీకేం పని? ఎవరు మంచోళ్ళు ఉన్నారు, అయినా ఎవరు పరిశుద్ధంగా ఉన్నారని కొంతమంది మనతో మాట్లాడుతుంటారు. నేనంటాను, ఎవరు పరిశుద్ధంగా ఉన్నారనే సంగతి నీకెందుకయ్యా? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా అని ఎప్పుడైనా, నేను పరిశుద్ధంగా ఉన్నానని ఎప్పుడైనా నీ గురించి నువ్వు అనుకున్నావా? మరి ఎవరు లేకపోతే నేనెందుకు ఉండకూడదని ఆ రోషం నీలో ఉందా అన్నాను. ఒకసారి పులివెందుల్లో ఆటోలో వెళ్తుంటే అతను నన్ను చూసి, నువ్వు టీచర్వా అన్నాడు. లేదండి, నేను టీచర్ కాదు, నేను ఫాస్టర్ అన్నాను. అవునా, నేను కూడా మందిరానికి వెళ్తాను, అయినా ఎవరు నీతిగా ఉన్నారయ్యా అన్నాడు. నేనన్నాను, ఎవరో నీతిగా ఉన్నారు, ఎవరు లేరు అని నువ్వు చెప్పేదానికంటే మరి నువ్వైనా నీతిగా బ్రతకచ్చు కదా, నీతిమంతునిగా ఉండొచ్చు కదా అని అన్నాను. కాబట్టి మనం అనవసరంగా ఇతరులను తప్పుడోళ్ళుగా ఎప్పుడూ మనం భావించకూడదు. నేను నీతిగా ఉన్నానా, పరిశుద్ధంగా ఉన్నానా, ఇతరులు ఉన్నా లేకపోయినా నాకెందుకు, నేనున్నానా లేదా? రేపు తీర్పు దినమందు ప్రభు మన గురించే లెక్క అడుగుతాడు. మనం ఆయనకు లెక్క చెప్పాలి. మన పిల్లోని గురించి, మన భార్య గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అడగడు. ముందు నీ లెక్క చెప్పు. మనుష్యుడు ప్రతి వ్యర్థమైన మాటను గురించి దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి మన లెక్క మనల్ని ప్రభు అడుగుతాడు. ఎవరి లెక్క వారు చెప్పాలి. ఒకరి లెక్కలు ఒకరు చూపించాల్సిన అవసరం అక్కడ ఉండదు. కనుక ఈ కంటిలో దూలము కలిగిన వారు ఏం చేస్తారంటే ఎప్పుడూ ఒకరిని ఆడిపోసుకుంటుంటారు. ప్రతిదానికి ఇతరుల మీద రుద్దుతుంటారు. ప్రతిదానికి సాకులు చెప్తారు. ఈ రోగం ఇప్పటిది కాదు, ఏదేని తోటలో ప్రారంభమైంది. అవ్వమ్మను అడిగితే సర్పము నన్ను మోసగించిందయ్యా అంటది. ఆదామును అడిగితే నువ్వు నాకు భార్యనిచ్చావే, నేనేమన్నా పెళ్లి చేయమన్నానా? బాగుపడతావని పెళ్లి చేస్తే అది కూడా తప్పేనా? నేనేమన్నా పెళ్లి చేయమన్నానా? నాకేమన్నా ఒక తోడు కావాలన్నానా అని అంటాడు. అంటే బాగుపడతాడు, మేలు పొందుకుంటాడు, ఆనందంగా ఉంటాడని చేస్తే అది కూడా తప్పేనా? ఆదాము దేవుని మీదనే సాగు చెప్తున్నాడు. నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఈ పండు ఇస్తే నేను తిన్నాను అంటే ఆదాము తన దోషాన్ని కప్పుకుంటున్నాడు.
హవ్వమ్మ తన దోషాన్ని కప్పుకుంటుంది. అందుకే వారు ఏదేను తోటలో నుండి వెలివేయబడ్డారు. ఆదాము దోషము కప్పుకోవటాన్ని బట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోయినాడు. మనోనేత్రాలు మూయబడ్డాయి. వెలుగులో జీవించలేకపోయినాడు. లోకంలో శాపాన్ని తెచ్చిపెట్టాడు. ఆ రోజున ప్రారంభమైన ఈ రోగం నానాటికి ముదురుతుంది. కానీ మన విషయంలో ఆ రోగాన్ని ముదరనివ్వకూడదు. మనము దాన్ని ఎక్కడిక్కడ తొక్కిపడేయాలి. యేసుక్రీస్తు మన రోగాలను భరించినాడు. ఇది ఒక రోగం. ఏం రోగం అంటే ఎదుటి వారిని సాకుగా చూపిస్తారు. ఏదో ఒకటి సాకు చెప్తారు. సాకులు పనికిరావు. అవన్నీ కూడా కంట్లో దూలం కలిగిన వాడు చెప్పే విషయాలు. మన గురించి మనము యథార్థముగా చెప్పాలి. ఎవరున్నారు? మరి ఎవరు లేకపోతే నువ్వు ఉండొచ్చు కదా, మంచిగా జీవించవచ్చు కదా, నీతిగా బ్రతకచ్చు కదా ప్రభు కోసం. నిన్ను చూసి అనేక మంది, కొంతమంది నీతిగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానం చేస్తారు కదా అని అనుకోడు. ఎవరున్నారని గుంపులో గమాలియలని అందరితో పాటు పరిగెత్తుతుంటారు. అది మంచి మార్గము కాదు. అది మంచి జీవిత విధానం కాదు. 43వ వచనంలో ఈ మంచి చెట్టున పనికి మాలిన ఫలములు ఫలింపవు, అలాగే పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును అనగా తన హృదయమనే మంచి ధననిధిలో నుండి మంచి విషయాలను బయటికి తెస్తాడు. చెడ్డవాడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలను బయటికి తెస్తాడు. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడుతుంది. ఈ విషయాలను రేపు విందాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రతి ఉదయకాలంలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు, మమ్మల్ని పలకరిస్తున్నందుకు, ముచ్చటిస్తున్నందుకై స్తోత్రాలయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ, మీ ఉపకారాత్మకై వేవేల స్తోత్రాలు. మమ్మల్ందరినీ ఇలాగా నిద్రలేపి, తట్టి మరి లేపి, మాతో మీరు ప్రతి ఉదయకాలంలో ముచ్చటిస్తున్నందుకు, మా సహవాసాన్ని మీరు కోరుతున్నందుకై స్తోత్రాలు. ప్రభువా, మీకు వందనాలు. నాతో ఒక గడియన మేలుకొని ఉండలేరా అని మీరు ఆ రోజు మమ్మల్ని కోరారు. ప్రభువా, ఒక గడియ, ఒక గంట మీతో గడపడానికి, రోజులో మొదటి గంట మీకు ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని అయ్యా, లోకానికి వెలుగుగా, ఉప్పుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా నానాటికి మీరు వృద్ధి చేయండి. ప్రభువా, మీకు వందనాలు. అనారోగ్యంగా ఉన్న శరీరాలను బాగు చేయండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. బాధ చేత, రోగాల చేత శరీరంలో నెమ్మది లేక, ఆరోగ్యం లేక బాధపడుచున్న మా ప్రియులను ఆరోగ్యముతో నింపండి. ఇప్పుడే దర్శించండి అయ్యా. వారు పడిన గుంటలో నుండి మీరు వాక్కును పంపి లేవనెత్తండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ లేవనెత్తండి నాయన. అద్భుతమైన మీ మాటను పంపి స్వస్థపరచండి, లేవనెత్తండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్. హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. షాలోమ్.